హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ పియర్. టుడే టాపిక్ ఏంటంటే మొన్న లేటెస్ట్గా యుఆర్ఎస్సి ఎగ్జామ్ అనేది జరిగింది, డ్రైవర్ ఎగ్జామ్ అయితే. సో దానికి అయితే వచ్చిందనమాట. సో చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1. ఆన్ డిమాండ్ బై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. క్వశ్చన్ అయితే ఒకసారి క్లారిటీగానే చూసుకోండి. ఆన్ డిమాండ్ బై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఆప్షన్స్ అనేది చూద్దాం. ఆప్షన్ ఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆప్షన్ బి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, ఆప్షన్ సి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో దీని ఆన్సర్ అనేది చూద్దాం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ చూపించాలి, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ చూపించాలి. సో సెకండ్ క్వశ్చన్ అనమాట. విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్ హెడ్లైట్స్ ఆఫ్ హెవీ వెహికల్స్. క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి. విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్ హెడ్లైట్స్ ఆఫ్ హెవీ వెహికల్స్. ఆప్షన్స్ అనేది చూద్దాం. ఆప్షన్ ఏ కాన్వెక్స్, ఆప్షన్ బి కాన్కేవ్, ఆప్షన్ సి ప్లెయిన్, ఆప్షన్ డి ఎనీ ఆఫ్ ది అబోవ్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాన్కేవ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. car manufacturer has prescribed the tire pressure should be 30 psi. However, you have filled the tire pressure to 44 psi. The effect will be. Options అనేది చూద్దాం. ఆప్షన్ ఏ bumpy ride, ఆప్షన్ బి more wear on center of the tire, ఆప్షన్ సి chances of tire burst is more, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. డాష్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఏ డీజిల్ ఇంజన్. క్వశ్చన్ అయితే ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ డీజిల్ ఇంజన్. ఆప్షన్స్ అనేది చూద్దాం. ఆప్షన్ ఏ వాల్వ్, ఆప్షన్ బి ఇగ్నిషన్ కాయిల్, ఆప్షన్ సి పిస్టన్, ఆప్షన్ డి ఎయిర్ ఫిల్టర్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇగ్నిషన్ కాయిల్. నెక్స్ట్ క్వశ్చన్. ది ఫాలోయింగ్ సైనేజ్ స్టాండ్స్ ఫర్. సింబల్ అయితే ఒకసారి చూడండి సైన్ని. ది ఫాలోయింగ్ సైనేజ్ స్టాండ్స్ ఫర్. ఆప్షన్ ఏ సడన్ సైడ్ విండ్, ఆప్షన్ బి ఎయిర్పోర్ట్ ఏరియా, ఆప్షన్ సి రన్వే అహెడ్, ఆప్షన్ డి ఫ్లాగ్స్ అహెడ్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సడన్ సైడ్ విండ్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ టు పార్క్ డౌన్ హిల్ ఆన్ ది రోడ్ విత్ కర్బ్ కీప్ ది స్టీరింగ్ టర్న్డ్. క్వశ్చన్ అయితే ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ టు పార్క్ డౌన్ హిల్ ఆన్ ది రోడ్ విత్ కర్బ్ కీప్ ది స్టీరింగ్ టర్న్డ్. ఆప్షన్స్ సరే చూడండి. ఆప్షన్ ఏ లెఫ్ట్ సైడ్, ఆప్షన్ బి రైట్ సైడ్, ఆప్షన్ సి స్ట్రైట్, ఆప్షన్ డి ఎనీ డైరెక్షన్ ఈజ్ యాక్సెప్టబుల్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ క్వశ్చన్.
What is the diagnosis for a tire wearing out at both inner and outer portion? క్వశ్చన్ అయితే ఒకసారి క్లారిటీగా చూసుకోండి. వాట్ ఈస్ ది డయాగ్నోస్ ఫర్ ఏ టైర్ వేరింగ్ అవుట్ అట్ బోత్ ఇన్నర్ అండ్ అవుటర్ పోర్షన్? ఆప్షన్ ఏ